అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో పోలవరం పూర్తి చేయగలిగితే మనందరి జీవితాలు కూడా బాగుపడతాయని కొన్ని లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు పక్షపాతి అయినటువంటి మోదీ గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఎంచేతంటే ఇది కేంద్రం ప్రాజెక్ట్ కాబట్టి మోదీ గారు తప్పనిసరిగా పూర్తి చేస్తారని ఎంతో ఆశలు పెట్టుకున్నారు రైతులందరూ కూడా, మేమందరం కూడా. కానీ మా దౌర్భాగ్య ముఖ్యమంత్రి మూర్ఖత్వం వలన, చేతకాని మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి వలన, వాళ్ళు వాగుడు వలన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాజెక్టుకి చాలా అన్యాయం జరుగుతుంది. మరి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయవలసిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా మోదీ గారి బాధ్యత అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. లెఫ్ట్ కెనాల్, ఈ ప్రాజెక్టుకు ఉన్న లెఫ్ట్ కెనాల్ పూర్తయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు సుమారు 7,20,000 ఎకరాలకు 2 పంటలు పండేటువంటి మంచి అవకాశం వస్తుంది. మరి మన ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఈ పోలవరం వల్ల 2 పంటలు పడితే రైతుల జీవితాలు ఎంత బాగుపడతాయి అన్నది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ కెనాల్ మార్గం ఎక్కడైతే ఉందో, ఎక్కడి నుంచి కెనాల్ అవుతుందో ఆ కెనాల్కి ఇరుపక్కల కూడా సుమారు 546 గ్రామాలకి మంచినీటి సౌకర్యం కలుగుతుంది. మంచినీటికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉపయోగపడుతుంది అటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు. అంతేకాకుండా మన విశాఖపట్నం నగరం ఉంది. వేసవికాలంలో మంచినీటికి ఎంత ఇబ్బంది పడుతున్నాం రోజు మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రాజెక్టు రావడం వల్ల విశాఖపట్నం నగరానికి, మొత్తం నగరం అంతా కూడా మంచినీటికి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అటువంటి మంచి ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టు. అంతేకాకుండా రైట్ కెనాల్ ఉంది. ఈ రైట్ కెనాల్ కూడా దేనికి ఉపయోగపడుతుందంటే, రైట్ కెనాల్ ద్వారా వచ్చినటువంటి 80 టీఎంసీల వాటరు అక్కడ విజయవాడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ బ్యారేజీలోకి వెళ్తుంది. ఆ బ్యారేజ్ ద్వారా, కాలువల ద్వారా రైతాంగానికి వెళ్తుంది. అక్కడ రైతులకు కూడా ఉపయోగంతో పాటు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడానికి ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ఇది పోలవరం ప్రాజెక్టు. అందుకే ఈ ప్రాజెక్టు అంత ఇంపార్టెన్స్. అందుకే రైతులందరూ కూడా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి విన్నాను పోలవరం ప్రాజెక్టు అని. మరి పోలవరం ప్రాజెక్టు ఈవేళ ఇప్పటికి కూడా పూర్తి అవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా ఈవేళ ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవడం వల్ల మన రాష్ట్రానికి సుమారు 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ జల విద్యుత్ ఉత్పత్తి అవడం వల్ల రైతులు వాడే మోటార్లు, కరెంటు కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా జరిగేట మంచి అవకాశం ఈ ప్రాజెక్టు వల్ల మనకి ఎంతో వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పి గతంలో కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు ప్రయత్నం చేశారు. చేయలేదని నన్ను అంజీ గారు కానివ్వండి, మిగతా ముఖ్యమంత్రులు గారు కానీ, అలాగే రాజశేఖర రెడ్డి గారు కానీ అందరూ కూడా ప్రయత్నాలు చేశారు, కానీ పూర్తి చేయలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మోదీ గారి సహకారంతో 72% పనులు పూర్తి చేసాం. కానీ దౌర్భాగ్యం తర్వాత మన కర్మకొలది ప్రభుత్వం మారిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం 8 నెలలు పూర్తి అయిపోయింది. ఒక తట్టెడు మట్టి కూడా ప్రాజెక్ట్ దగ్గర వేయలేదు. నిర్లక్ష్యం చేశారు. కావాలని చేశారు, చేతకాక చేశారు, ఏం అర్థం కాని పరిస్థితి. ఇవాళ రైతులకు అన్యాయం చేశారు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు, రాష్ట్ర ప్రగతిని పూర్తిగా నాశనం చేశారని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. ఈవేళ అందరం బాధపడుతున్నాం, కానీ చేసేది ఏమీ లేదు. కారణం ఏంటంటే, ఒక ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందండి? బెట్టింగ్లు కాసే వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అయితే ఇంతకంటే ఏం చేస్తారండి?
మనం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. వీరికి చేత కాదు, చేయడం తెలీదు. అంతేకాకుండా ఈవేళ మనం చూసాం, బాధాకరమైన విషయం ఏంటంటే క్యూసెక్లకి టీఎంసీలకి తేడా తెలియని వ్యక్తి ఇవాళ ఇరిగేషన్ మంత్రి. ఇంకేం పూర్తవుతుంది ప్రాజెక్టు? ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంచేత ఈవేళ అయ్యా మోడీ గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తప్పుని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. ఈవేళ ఈ పనికిమాలిన ప్రభుత్వంలో నాయకుల మీద కోపంతో మాకు మాత్రం అన్యాయం చేయకండి, దయించి మా రైతులకు అన్యాయం చేయొద్దని చెప్పి మీ అందరినీ కూడా, మీ మోదీ గారిని, తెలుగు మన బీజేపీ నాయకులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. దయించి ఒకసారి ఆలోచన చేసి ఈ పనికిమాలిన ఏదో చేశారేనో, వీళ్ళ మీద కోపంతోటో, ఈ ప్రభుత్వం మీద కోపంతోటో రైతులకు మాత్రం అన్యాయం చేయొద్దండి. దయించి ప్రాజెక్టు మీద దృష్టి పెట్టి ఈ ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేయడం కోసం మోదీ గారు ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి ఆ ప్రభుత్వానికి, మోదీ గారికి నా నమస్కారం తెలియజేస్తూ రిక్వెస్ట్ చేస్తానండి. దయించి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. అయ్యా ప్రధానమంత్రి గారు, గతంలో కూడా మీరు ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమాలని పూర్తి చేస్తారని చెప్పి ప్రజలకు మాట ఇచ్చారు. ఒకసారి గుర్తు చేస్తాను మీకు. దాంట్లో మీరు అన్నారు, రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు మీ చేతుల మీదుగానే శంకుస్థాపన చేశారు. ఒక పబ్లిక్ మీటింగ్లో అమరావతిలో ఢిల్లీకి మించిన రాజధాని నేను నిర్మాణం చేస్తానని నాది బాధ్యత అని చెప్పి మాట ఇచ్చారు. కానీ ఆ మాట నెరవేర్చలేకపోయారు. పైగా అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఈవేళ మహిళలు సుమారు 300 రోజులు పైనుంచే ఉద్యమం చేస్తూ ఉంటే పట్టించుకునే నాదులు లేరు. ఎవరు దానికి సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు మన పార్టీ నుంచి. రెండోది అంటే పోలీసులు దౌర్జన్యం చేస్తూ ఉంటే ఆడవాళ్ళ మీద అడిగే నాదులు కూడా లేకుండా పోయారు. అంతేకాకుండా ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, అది కాకుండా ప్రత్యేక స్టేటస్ అయినా అన్నారు. ఇస్తానని మాట ఇచ్చారు, కానీ ఈ రోజుకి అది నెరవేరలేదు. మూడోది ఏంటంటే రైల్వే జోన్ అన్నారు, దాని గురించి ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడట్లేదు. నాలుగోది ఏంటంటే హిందూ మతాన్ని ఈ భారతదేశంలో కాపాడే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి మీ పెద్దలందరూ మాట్లాడుతున్నారు. చాలామంది జనం కూడా నమ్ముతున్నారు. కానీ వీళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి రథాలను తగలబెడుతున్నారు. హిందూ మతాన్ని నాశనం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. హిందూ సాంప్రదాయాన్ని కాపాడే బాధ్యత మాదని చెప్పి ఒక పక్క మీ పార్టీ చెప్తుంది. కానీ ఈ రాష్ట్రంలో మీ పార్టీ నాయకులు ఎవరు కూడా దాని గురించి మాట్లాడట్లేదు, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకో కారణం మాకు అర్థం కావట్లేదు. మరి ఈవేళ డైరెక్ట్గా దాడులు చేస్తూ ఉంటే దాడులు చేసిన మీద కేసులు లేవు, యాక్షన్ లేదు. ఇంక ఎవరికి చెప్పుకోవాలండి? మాలాంటి వాళ్ళు ఎవరైనా గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. అంచేత ఒకసారి ఆలోచన చేయాలి. భారతదేశంలోనే హిందూ మతాన్ని కాపాడే పార్టీ బీజేపీ అని మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కూడా భారతదేశంలో భాగం. దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే మీ పార్టీ నాయకులు కూడా ఆదేశాలు ఇచ్చి ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాల మీద వాళ్ళని కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. నా ఆదేశాలు కూడా మీరు ఇచ్చి, మీరు కూడా ఎవరి మీద కోపం మీద మాకు అన్యాయం చేయడం కాదు, వీల్లేదు. మీరు తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం దృష్టి పెట్టి ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని, మమ్మల్ని, మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. మోదీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి నాయకుల మీద కోపంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది రైతులకి అన్యాయం చేయొద్దు సార్. మిగతా విషయాలు ఎలాగున్నా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులందరికీ కూడా న్యాయం చేసి మరి ముందుకు తీసుకువెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నానండి. అదేవిధంగా
మా రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మీ బీజేపీ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, మిగతా విషయాల గురించి నేను మాట్లాడలేదు. ఇవాళ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకి చాలా టైం అయిపోయింది. ఇంకా మహా అయితే 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి మోదీ గారి చేతుల మీదుగా మళ్ళీ దాన్ని ప్రారంభోత్సవం చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మీరు అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు చెప్పుకుంటూ వేడుకుంటున్నాను. దయించి మీరందరూ కూడా ఈ పోలవరం ప్రాజెక్టు మీద దృష్టి పెట్టాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.